గగన సదృశం మేకవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోని వృద్ధానగమ్యం వందే విష్ణుం భవభయహరణ సర్వలోకైకనాథ రమాసైత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవత బ్రహ్మాండ కలశమావాహయామి బ్రహ్మదేవానాం పదవిక్రాణామైషో మృగాణాం సేనో కృత్వానాగో స్వతిత్రవణానాగం సోమ పవిత్రమత్యేది రేవణో బ్రహ్మాండ కలశమావాహయామి స్థాపయామి పూజయామి కలశం దగ్గర వేసి నమస్కారం చేసుకుని బ్రహ్మాండ కలశమావాహయామి యస్వసమేతుదే విశ్వదసో భవృష్టియం భవాజస్య సంఘదే ఇది క్షీరేణ స్నపయామి దధిక్రావణో అకార్షం జిష్ణోరస్వస్య వాజనః సురభినో ముఖ ఇది ధాత్రా స్నపయామి ఇది ధాత్రా స్నపయామి ఓం శుక్రమసే ఓం దేవతాభ్య నమః సాధుపవస్వ దివ్యాయ జన్మనే స్వాతరమింద్రాసోహవీతనాన్మే స్వాతరమిత్రాయ వరుణాయ వాయవ ఇది సకరః స్నపయామి మధువాతాయతే మాధ్వేర్న సంతోషదేది మధునా స్నపయామి ఇది మధునా స్నపయాపతి. అందులకు సూత మహాముని, ఓ మునివర్యులారా, పూర్వము కానకప్పుడు నారద మహాముని సకల లోకాలు తిరుగుచు మార్గమధ్యంలో భూలోకానికి వచ్చాడంట. ఎప్పుడైతే ఈ భూలోకానికి వచ్చాడో తద్దృశ్యం జనార్దనం నానాశ్లోకే సమన్విత. ఈ భూలోకమునందున మానవులు అనేక కష్టాలు పడుతున్నారంట. వీళ్ళకి కష్టాలన్నీ ఎట్లా తొలగిపోతాయా అని చెప్పని విష్ణు లోకానికి వెళ్ళాడో తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం. ఆ యొక్క సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి తెల్లని శరీరము ఛాయగలవాడు, కానీ తినటానికి తిండి లేక అన్న వస్త్రములు లేక ఆకలితో బాధపడుచు ఇల్లు తిరుగుచు భిక్షాటన చేస్తూ ఉన్నాడు ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు. ఒక రోజున ఆ యొక్క సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి బ్రాహ్మణ ప్రియుడుగాన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో విచ్చేసి పలకరించాడు. ఓ ఈ బ్రాహ్మణోత్తమాన్ని పలకరించగా ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపణ యొక్క స్వామివారిని చూడగానే తను మనసులో ఉన్న బాధనంతా కూడా చెప్పుకున్నాడు. ఓ మహానుభావ, నేను సకల వేదాలు కూడా చదువుకున్నానయ్యా, కానీ ఈ రోజున నాకు తినటానికి తిండి లేక అన్న వస్త్రములు లేక ఆకలితో నేను చాలా బాధపడుచున్నానయ్యా. నాకు ఈ కష్టాలన్నీ ఎట్లా తొలగిపోతాయి? దానికి ఏదైనా సరే ఒక సులభమైన మార్గం ఉంటే చెప్పవయ్యా ఓ మహానుభావ అని చెప్పేసేసి ప్రారంభ. పునరగ్రే ప్రవక్ష్యామి శృణుతత్వ మునిసత్వమః. ఓ మునీంద్రులారా, మరి ఒక్కది చెప్తాను వినమన్నాడు. పూర్వమున ఉల్కనుడు ఒక రాజు కలడు. ఆ యొక్క రాజుగారు ఇంద్రియములు జయించినవాడు, మహాసత్యవంతుడు. ఆ యొక్క రాజుగారు ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు విశేషంగా దాన ధర్మాలు ఇస్తూ చాలా సంతోషపెడుతూ ఉన్నాడు. ఆ యొక్క రాజుగారు భార్య చాలా సౌందర్యవతి. ఒక రోజున ఆ యొక్క రాజుగారి యొక్క దంపతులిద్దరూ కూడా భద్రశీలానది తీరాన కూర్చొని ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అదే సమయంలో సాధువును ఒక వైశ్యుడు అనంపమైన పడవను నింపుకొని వ్యాపారం కోసం బయలుదేరి వెళుతూ రాజుగారి దగ్గరకు వచ్చేసి అడిగాడు, ఓ రాజా, నువ్వు చేస్తున్న ఈ వ్రతం ఏమిటయ్యా? ఈ వ్రతము చేస్తే ఏం ఫలితం వస్తుందయ్యా అని చెప్పేసేసి. ఓయి, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం. చతుర్థోధ్యాయ ప్రారంభ. పునరగ్రే ప్రవక్ష్యామి శృణుతత్వ మునిసత్వమః. ఆ యొక్క వయసులో ఏం చేశారంటే దాన ధర్మాలు చేసుకుంటూ ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతూ వెళ్ళారు. మళ్ళా వీళ్ళని పరీక్ష చేద్దాం కదా అని చెప్పని ఆ స్వామివారు ఏం చేశారంటే ఒక వృద్ధ సన్యాస రూపంలో విచ్చేసి, ఓ వైశ్యులారా, మీ పడవలో ఏముందయ్యా? నాకు ఇంత చెప్పి చోటిస్తే నేను కూడా మీతో పాటు నేను ప్రయాణం చేస్తానయ్యా అని చెప్పేసి అడుగుతాడు. ఆ యొక్క వయసులో ఏం చేశారంటే అహంకారం చేత, ఈ సన్యాసి ఎవరో మనకి తెలియదు కదా, మనము మా పడవలో ఏముంటే ఈయనకెందుకు, మా పడవలో ఆకులు అలములు తప్ప ఏమీ లేవు అని చెప్పేసి చెప్పగా
ఆ యొక్క స్వామివారు ఏం చేసే వృద్ధ సన్యాసులన ఆ యొక్క స్వామివారు చిరునవ్వు నవ్వుకుంటూ మనసులో తథాస్తు అని చెప్పేసి వెళ్ళిపోయి హాయిగా చెట్టు కింద పడుకున్నాడు. చెట్టు కింద పడుకోగానే అప్పుడు దాకా బరువుగా ఉన్న పడవ నిదానంగా క్రమక్రమేణా పైకి తేలుతూ ఉన్నది. పైకి తేలుతూ ఉండగా ఏమిటిలా జరిగింది అని చెప్పి దాని మీద ఉన్న తెరసల్లాన్ని తీసి చూడగా ఆ పడవలో ఆకులు అలమలు తప్ప లేవు. ఇద్దరూ కూడా మామాలు ఇద్దరు ఒక్కసారి మూర్చబోయారు. కొంతసేపు అయిన తర్వాత తెప్పరిల్లు కొల్లేసి బాధపడుతూ పునరగ్రే ప్రవక్ష్యామి శ్రీదత్వం మునిసత్వమః, ఓ మునీంద్రులారా మరి ఒక్కది చెప్తాను వినమన్నాడు. పూర్వమున తుంగత్వం యొక్క రాజు కలడు. ఆ యొక్క రాజుగారు ఏం చేశారంటే ఒక రోజున అరణ్యానికి వెళ్ళి అనేక జంతువులను సంహరించుకొని తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో కొంతమంది యాదవులంతా ఏం చేశారంటే ఒక మారేడు చెట్టు కింద కూర్చొని యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆచరిస్తూ ఉన్నారన్నమాట. ఆచరిస్తూ ఉండగా ఆ యొక్క రాజుగారు ఏం చేశారంటే మనోగర్వం చేత అక్కడ ఉన్న స్వామివారికి కనీస నమస్కారం కూడా చేసుకోకుండా ఏం చేశారంటే వెళ్ళి హాయిగా చెట్టు కింద పడుకున్నాడు. సరే పాపం ఈ యాదవులంతా ఏం చేశారంటే చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకొని మొట్టమొదటిసారిగా వాళ్ళు కూడా ప్రసాదం తీసుకోవాలా. రాజుగారి దగ్గర తీసిపోయి ముందు ఉంచుదామని చెప్పేసి తీసుకెళ్లారు. ఆ రాజుగారు ఏం చేశాడు, ఆ యొక్క ప్రసాదాన్ని నీచంగా భావించాడు. ఈ యొక్క యాదవులు ఇచ్చిన ప్రసాదం నేను భుజించేదేమిటి, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారిని కదా అని చెప్పిన ఆ యొక్క ప్రసాదాన్ని తిరస్కరించేసాగానే వెళ్ళి చెట్టు కింద పడుకున్నాడు. సరే తిరస్కరించేసి వెళ్ళిపోయాడు. కొద్ది దూరం ప్రయాణం చేశాడు. రాజ్యం నుంచి కబురు వచ్చింది, ఓ రాజా, పక్క దేశపు రాజు మన దేశానికి దండయాత్రకు వస్తా అన్నాడయ్యా అని. అయ్యో ఏమిటిలా జరిగింది అని చెప్పేసి మరలా ఆలోచించుకుంటూ కొద్ది దూరం మళ్ళా ప్రయాణం చేశాడు. మళ్ళా రాజ్యం నుంచి కబురు వచ్చింది, ఓ రాజా, నీ 9 కుమారులు ఒక్కసారి రోగపీడితులయ్యారయ్యా అని చెప్పేసి. అయ్యో ఏమిటిలా జరిగింది అని చెప్పని ఒక్కసారి ఆలోచించుకొని జరిగిన వృత్తాంతమంతా గుర్తుకు తెచ్చుకొని ఆ యొక్క యాదవులు ఇచ్చిన ప్రసాదాన్ని నేను తిరస్కరించేసి రావటం వల్లే కదా నాకు ఇన్ని కష్టాలు కలిగినాయని చెప్పేసేసి అనుకొని అదే దూత చేత పోయి రాణిగారిని తీసుకురమ్మన్నారు. ఆ దూత రాణిగారిని తీసుకురాగానే ఎక్కడైతే ఈ యొక్క యాదవులు కూర్చొని ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారో అక్కడే కూర్చొని ఆ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎప్పుడైతే స్వీకరించారో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వలన సత్యం సత్యేన పరిహించయామి అమృతమస్తు అమృతో వస్త్రమసహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్య నమః. ఆదిత్యాది నవగ్రహ దేవత మండప ఆరాధన దేవతాభ్య నమః. నారికేళ శకలాని వేత్రంబాబలగదలీఫల గుడాన్న గుడపాన్న ముద్గర సహిత పంచమ భాగ నివేదయామి. ఓం ప్రణాయ స్వాహ. అట్లా చూపించండి సార్. ఓం ప్రణాయ స్వాహ. ఓంరాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంగ వేద్యాయ మేక శ్యామణమూర్తే పుంసాం లోకన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆనంద కర్పూర నీరాజనందర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద.